అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కంద సాగులో మెళకువలు, వేసవి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు, వేసవి ఎండలకు వెన్నామి రొయ్యల చెరువుల్లో తలెత్తే ప్రాణవాయువు లోపం, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే ఆహార ధాన్యపు పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఖరీఫ్, రబీలో మొక్కజొన్న సాగు సాధారణమే, కానీ వేసవిలో మాత్రం నీటి లభ్యత ఉన్న చోట్ల మాత్రమే పసుపు, ప్రత్తి వంటి ఆరుతడి పంటలు తీసిన తర్వాత సాగు చేస్తుంటారు. అలా విత్తిన మొక్కజొన్న పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ఈ దశలో కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగుతో పాటు అక్కడక్కడ ఎండు తెగులు కూడా కనిపిస్తోంది. కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ చీడపీడలను సకాలంలో నివారించుకునే వీలుందంటూ నివారణ చర్యలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మొక్కజొన్న పంటను ఖరీఫ్ పంటలో కాకుండా యాసంగి పంటగా కూడా సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే పత్తి తీసివేసిన తర్వాత, అంతేకాకుండా పసుపు తీసివేసిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో నీటి వసతి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో అక్కడ ఈ యొక్క మొక్కజొన్న పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొక్కజొన్న పంటను తొలి దశ నుంచే వివిధ రకాల చీడ పురుగులు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. చీడ పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు, ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండి పంటకు అధికంగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. ఈ కత్తెర పురుగు అనేది మనకు 2018 సంవత్సరం నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా మన భారతదేశంలో దీని యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పురుగు పంట యొక్క తొలి దశ నుంచి చివరి వరకు, అనగా కండ ఏర్పడిన తర్వాత కూడా దీని యొక్క నష్టాన్ని మనకు కలగజేస్తుంది. తొలి దశలో అయితే ఈ పురుగు అనేది తల్లి రెక్కల పురుగు ఆకుల పైభాగంలో లేదా కింది భాగంలో గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు తొలి దశలో అయితే ఈ మొక్కజొన్న యొక్క ఆకులను గోకి తినడం వలన ఆకులపైన తెల్లని చారలు అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా తెల్లని చారలను గమనించినట్లయితే మన పంటలో కత్తెర పురుగు ఉన్నదిగా గమనించాలి. పురుగు అభివృద్ధి చెందే కొద్దీ ఈ పురుగు అనేది మొక్కజొన్న యొక్క మొగిలోనికి చొచ్చుకొని పోయి ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న యొక్క ఆకులను పూర్తిగా కత్తిరించి వేయడం వల్ల మనకు నష్టం అనేది వాటిల్లుతుంది. తర్వాతి దశలో మొక్క ఎదుగుతున్న కొద్దీ ఈ పురుగు అభివృద్ధి చెందుతున్న కండెలను కూడా ఆశించి నష్టాన్ని చేయడం వలన మనకు దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కజొన్న పంట వేసినప్పుడు ఇటువంటి లక్షణాలు కనుక గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా మొక్కజొన్న పంటల్లో తొలి దశలో ముఖ్యంగా ఈ పురుగు అనేది పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల మధ్యకాలంలోనే ఈ పురుగు మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలో ముఖ్యంగా ఈ ఆకులపైన తెల్లరి చారలు గమనించిన వెంటనే ఈ వేప సంబంధిత నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో ఉన్న పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాతి దశలో కనుక ఈ పురుగు ఉధృతిని కనుక గమనించినట్లయితే ఈ క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, అంతేకాకుండా స్పైనిటోరం అనే మందును
100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కనుక మొక్క యొక్క సుడుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ కత్తెర పురుగు నివారణ చేసేటప్పుడు రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క మందు పిచికారీ చేసే సమయంలో ఈ యొక్క మందు మొక్క యొక్క మొగిలో పడే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పంట తర్వాతి దశలో అనగా చివరి దశలో కనుక ఈ యొక్క పురుగు కనుక ఆశించి మనము నష్టాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఈ విషపేరను తయారు చేసుకొని ఈ యొక్క పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ యొక్క కత్తెర పురుగుతో పాటు ఈ యొక్క మొక్కజొన్న పంటలో ప్రధానంగా యాసంగి పంటలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు కూడా మనకు 2 రకాల కాండం తొలిచే పురుగులు ఉంటాయి. అందులో ఒకటి మచ్చల కాండం తొలిచే పురుగు, రెండోది గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ముఖ్యంగా ఈ యాసంగి పంటలో వచ్చే గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది తొలి దశలో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క తల్లి రెక్కల పురుగు అనేది ఆకుల భాగంలో గుడ్లను పెడుతుంది. కింది భాగంలో ఈ గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు కాండంలోనికి చొచ్చుకొని పోయి లోపల ఉండే పదార్థాన్ని పూర్తిగా తినివేయడం వలన ఈ యొక్క మొక్క అనేది సుడి అనేది పూర్తిగా చనిపోవడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ కాండం తొలిచే పురుగు కూడా మనకు కత్తెర పురుగు మాదిరిగా పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజులకే ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున తొలి దశలో అయితే అనగా 2 నుంచి 4 ఆకుల దశలో ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పంట తర్వాత దశలో కనుక ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని కనుక గమనించినట్లయితే పంట మొలకెత్తిన 35 నుంచి 40 రోజుల మధ్య కాలంలో అనగా మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి ఒక 3 కిలోల చొప్పున మొక్కల సుడులలో కనుక వేసుకున్నట్లయితే ఈ తర్వాత దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడం జరుగుతుంది. దీనితో పాటు మనకు కొన్ని తెగుళ్ళు కూడా ఈ యొక్క మొక్కజొన్న పంటను ఆశించి మనకు నష్టాన్ని కలగజేస్తున్నాయి. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో వచ్చే ఎండు తెగులు. అయితే ఈ ఎండు తెగులు అనేది మనకు పంట యొక్క తొలి దశలో ఉన్నప్పుడు గుర్తించలేము. పంట చివరి దశకు వచ్చినప్పుడు మాత్రమే ఈ తెగులు యొక్క ఉధృతిని గమనించడం మనం జరుగుతూ ఉంటుంది. కావున ఎండు తెగులు ఒకసారి వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగం ఉండదు. కావున దీనికి ముందుగానే జాగ్రత్త చర్యలు వహించాలి. ముఖ్యంగా ఈ ఎండు తెగులు నివారణ కోసము పంట మార్పిడిని విధిగా పాటించాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట వేసుకునేటప్పుడు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు బారి నుంచి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పంట లేని సమయంలో ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని ఈ యొక్క పశువుల వేడలో అభివృద్ధి చేసుకొని మనము పంట లేని సమయంలో వేసుకున్నట్లయితే ఈ భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఆ యొక్క ఎండు తెగులు శిలీంధ్రాన్ని తక్కువగా చేసి తర్వాతి పంటకు ఈ యొక్క ఎండు తెగులు రాకుండా పంటను కాపాడుతుంది. ఎక్కడైతే ఈ ఎండు తెగులు గమనిస్తామో ఆ మొక్కను పీకివేసి ఆ మొక్క చుట్టూ ఉన్న మొక్కలకు ఈ యొక్క కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క మొదలలో వేర్లు తలిచే విధంగా పోసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు వ్యాప్తి చెందకుండా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందకుండా ఈ తెగులు సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా మొక్కజొన్నలో కొన్ని ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఆకులపైన మచ్చలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మచ్చలంగా గమనించినట్లయితే ఈ కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ అనే మందును కానీ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కజొన్నలో వచ్చే మచ్చల తెగులను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. కూరగాయ పంటల్లో కంద ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలో కంద సాగు విస్తీర్ణం ఎక్కువ. మార్కెట్ అవకాశాలు విస్తృతమవ్వడం, ధర పతనమైన సమయంలో దుంపను తవ్వకుండా భూమిలో అలానే ఉంచేసి ఇతర పంటలను సాగు చేసే అవకాశం కంద సాగుపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ పంట సాగుకు విత్తన మోతాదు కూడా ఎక్కువగానే అవసరమవుతుంది. కాబట్టి విత్తన ఎంపిక నుంచే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనం ఎంపికతో పాటు యాజమాన్యంలోనూ శాస్త్రీయతను పాటిస్తే కంద నుంచి ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటగా కందను మే మాసంలో నాటుకుంటారు. కంద సాగులో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. కంద సాగుకు 30 నుంచి
35 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు చాలా అనుకూలం. నీరు నిల్వని కండగల ఒండ్రు లేదా తేలిక నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. కందదుంపలు సుమారు 45 నుంచి 60 రోజులు నిద్రావస్థలో ఉండి తర్వాత మొలకెత్తుతాయి. సాధారణంగా కందను మే, జూన్ నెలల్లో నాటితే అధిక దిగుబడి వస్తుంది. ఖరీఫ్ పంటను ఏప్రిల్ నుంచి జూన్ వరకు నాటుకొని నవంబర్ నుంచి జనవరి మాసంలో తవ్వుకోవాలి. రబీ పంటను నవంబర్ నుండి జనవరి వరకు నాటుకొని జూన్ నుండి ఆగస్టులో తవ్వుకోవాలి. కంద సాగుకు శ్రీ పద్మ, శ్రీ అతిర, గజేంద్ర, NDA 9, BCA 1 రకాలు అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో అధిక దిగుబడినిచ్చేది గజేంద్ర రకం. పంట కాలం 6 నుంచి 8 నెలలు. ఇది తీపి కంద రకానికి చెందింది. దుంపలు నాణ్యంగా ఉండి ఆక్సలేట్లు తక్కువగా ఉంటాయి. ఎకరాకు 26 నుంచి 28 టన్నుల అధిక దిగుబడినిస్తుంది. 1 ఎకరాకు కావాల్సిన విత్తన దుంపలను కేవలం 25 సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. విత్తన దుంపలను తవ్విన తరువాత వాటికి కనీసం 2 నెలలు నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్ళిపోకుండా ఉండటానికి తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత దుంపలపై శిలీంద్ర నాశన మందులు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 1 గ్రాము, 10 లీటర్లు నీటిలో కలిపిన మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి నీడన ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చెయ్యాలి. నీడలో 2 నుంచి 3 నెలలు బాగా ఆరిన దుంపలని విత్తనంగా వాడాలి. 300 నుంచి 500 గ్రాముల బరువు కలిగిన దుంపలని విత్తనంగా ఎంచుకోవాలి. పెద్ద దుంపలను 4 ముక్కలుగా కోసి వాడాలి. ముక్కలుగా కోసేటప్పుడు దుంప కన్ను ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా కొయ్యాలి. ఎకరాకు 6 టన్నుల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలను 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి విత్తన శుద్ధి చెయ్యాలి. తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే నాటుకోవాలి. నాటే ముందు భూమిని మెత్తగా దుక్కి చెయ్యాలి. ఎకరాకు 10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 2 టన్నుల వానపాముల ఎరువు, 200 కిలోల వేపపిండి, 100 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి. భాస్వరపు ఎరువును పూర్తిగా దుక్కిలో వెయ్యాలి. విత్తన దుంపలను ఎట్టు చూసినా 60 సెంటీమీటర్ల దూరంలో 2 నుంచి 2.5 అంగుళాల లోతులో నాటాలి. నాటిన వెంటనే నీటి తడిని అందించాలి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 3 సమభాగాలుగా విభజించి నాటిన 40, 80, 120 రోజులకు మొక్కకు 2 వైపులా గుంతల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడినివ్వాలి. ఎకరానికి 2 కిలోల చొప్పున అజోస్పైరిల్లం, మైకోరైజాను వేసినట్లయితే నాణ్యమైన మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. నేలను మట్టితో, ఆకులతో కప్పటం చాలా ముఖ్యమైన మెలకువ. ఇది నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. నేల ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా కలుపు పెరగకుండా కూడా అరికడుతుంది. ఆకుపచ్చని లేదా ఎండిన ఆకులను మల్చిగా వాడాలి. కలుపు నివారణకు నాటిన వెంటనే మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత ఎకరాకు 2 లీటర్లు బ్యూటాక్లోర్ లేదా 1 లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 45 రోజుల తర్వాత తిరిగి కూలీలతో కలుపు తీయించాలి. కాలమాన పరిస్థితులు గమనించి 6 నుంచి 10 రోజుల వ్యవధితో నీటి తడులు పెట్టాలి. వేసవిలో 4 నుంచి 5 రోజులకు తడి ఇవ్వాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. ఎప్పుడూ నీరు నిల్వ ఉండకూడదు. పంట కోత దశకు వచ్చినప్పుడు నీరు పెట్టకూడదు. నీటి తడులు సరిగా లేనప్పుడు ఇనుపధాతు లోపంతో ఆకులు తెల్లగా మారతాయి. ఇనుపధాతు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. కందలో ప్రధానమైన సమస్య మొదలు కుళ్ళు తెగులు. నేలలో ఉండే స్కిరోషియం అనే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. నీరు నిల్వ ఉండటం, మురుగునీటి సౌకర్యం లేకపోవడం, యంత్రాల వల్ల మొక్క మొదలు ప్రాంతంలో దెబ్బ తగలడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదట మొక్క మొదలు వద్ద గోధుమ రంగు మచ్చ ఏర్పడి అది కాండంపైకి వ్యాపించి మొక్కంతా పసుపు రంగులోకి మారుతుంది. వ్యాధి తీవ్ర రూపంలో ఉన్నప్పుడు మొక్క పడిపోయి అధిక నష్టం జరుగుతుంది. మొదలు కుళ్ళు తెగులు నివారణకు వ్యాధి సోకని ఆరోగ్యకరమైన విత్తనం మాత్రమే వాడాలి. వేపపిండి, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ పదార్థాలను దుక్కిలో వెయ్యాలి. జీవ శిలీంద్ర నాశనులైన ట్రైకోడెర్మా వంటి వాటిని వాడాలి. కాప్టాన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంతో నేలను తడపాలి. మొజాయిక్ వైరస్ తెగులు సమస్య కూడా కందలో కనిపిస్తుంది. మొజాయిక్ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై తెలుపు లేదా పసుపు వర్ణ మచ్చలు ఏర్పడతాయి.
ఆకు పరిమాణం తగ్గిపోయి పూర్తిగా విచ్చుకోలేకపోతాయి. తెగులు సోకినట్లు గమనించగానే ఆ మొక్కను పీకి నాశనం చెయ్యాలి. నివారణకు విత్తనపు దుంపలను తెగులు సోకని తోటల నుంచి సేకరించాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్లను 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. కంద దుంప 7 నుంచి 10 నెలల్లో తవ్వకానికొస్తుంది. ఈ సమయంలో ఆకులు పసుపు రంగులోకి మారి నేలపై పడిపోతాయి. దుంపలను జాగ్రత్తగా తవ్వి వేర్లను మట్టిని తీసి శుభ్రం చేసి మార్కెట్కు పంపాలి. దుంపలను 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. ఈ విధంగా కంద సాగులో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు ఎకరాకు 25 నుంచి 30 టన్నుల అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఎండలు ఉక్కపోతలతో సకల జీవకోటి అల్లాడుతోంది. వేసవి వచ్చిందంటే అందరికీ ఇక్కట్లే. మరీ ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల వారు నానా అగచాట్లు పడుతుంటారు. రొయ్యల చెరువుల్లోనైతే పెరిగే ఎండల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి రంగులోనూ నీటి గుణగణాల్లోనూ మార్పు వస్తుంది. దీనివల్ల రొయ్యల మనుగడకు అంతరాయం ఏర్పడి మరణాల శాతం పెరిగిపోతుంది. రొయ్యల చెరువుల్లో వేసవి కాలంలో కనిపించే ప్రధాన సమస్య ప్రాణవాయువు లోపం. దీన్నే డివో సమస్యగా రైతులు వ్యవహరిస్తుంటారు. ఆక్సిజన్ లోపిస్తే చాలా వరకు రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. అసలు రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తడానికి కారణాలేమిటి, అధిగమించే మార్గాలేవి? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు నుంచి తెలుసుకుందాం. మన ప్రాంతాలు ఎక్కువగా మనం ఈ రొయ్యలను ఎక్కువగా పెంచుతాం. అందులో కూడా వెన్నామి రొయ్యల్ని ఎక్కువగా పెంచుతున్నాం. ఈ వెన్నామి రొయ్యలు ఏంటంటే మనకు చాలా వరకు మంచి పంట వస్తుందని చెప్పి వేసంగాలలో స్టాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే నీటి నాణ్యత. మనం ఈ రోజు కూడా మనం ఏంటంటే ప్రోబయోటిక్ వాడుతుంటాం. ఆ వాటర్లో వాడే ప్రోబయోటిక్ రెగ్యులర్గా ప్రతి 10 రోజులకి వాడాలనుకుంటే ప్రతి 10 రోజులకి ఒకసారి వాడడం. ముఖ్యంగా ఏంటంటే ప్రోబయోటిక్తో పాటు తవుడు 20 కేజీలు, బెల్లం ఒక 4 కేజీలు, దాంట్లో ఈస్ట్ ఒక 100 గ్రాములు కలిపి మనం ఆ ప్రోబయోటిక్ వాడే ముందు రోజు బాగా కలిసి ఒక 4-5 రోజులు మురగబెట్టిన తర్వాత దాన్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ మన చెరువులు జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రోబయోటిక్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వాడిన తర్వాత మనం నీటి యొక్క నాణ్యత మనం ఏంటంటే ప్రతి వారానికో 10 రోజులకు ఒకసారి వెళ్ళి మనం వాటర్ టెస్టింగ్గా చేయించడం జరుగుతుంది. ఈ వాటర్ టెస్టింగ్ చేయించినప్పుడు అంటే మనం pH, ఆక్సిజన్ ఇవే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి చూసుకుంటుంటాం. ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ అనేది ఏంటంటే మన కాల్షియం ఇంచుమించు 150 ppm ఉండాలి. అలాగే మెగ్నీషియం దానికి 2 నుంచి 3 రెట్లు ఉండాలి. అంటే ఏంటి 300 ppm కంటే పైన ఉండాలి. అలాగే పొటాష్ అనేది ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే అంత ఉండాలి. అంటే 150 ppm ఉండాలి. మనం ఎక్కువగా ఏంటంటే 5% కంటే 5% లేదా 10% కంటే తక్కువ ఉపధరణలో మనం పెంచుతున్నాం కదా. ఎప్పుడైతే మనం 5% తక్కువ ఉపధరణలో పెంచుతున్నామో అటువంటి దాంట్లో ప్రతి 10 రోజులకు ఒకసారి మనం ఒక ఈ ఉప్పు, సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పుని మనం 20 నుంచి అవసరమైతే 40 కేజీల వరకు, అదేవిధంగా మనకి పొటాష్ అనేది ఒక 10 కేజీలు, అలాగే మెగ్నీషియం బాగా తక్కువ ఉంటుంది కనుక ఈ మెగ్నీషియం క్లోరైడ్ అది ఒక 10 కేజీలు, దాంతోపాటుగా మినరల్ మిక్సర్ ఒక దాన్ని ఒక 5 కేజీలు ఎకరానికి కానీ వాడినట్లయితే చాలా వరకు మనకి ఈ వెన్నామీర్లో మనకి మినరల్ వల్ల వచ్చే బెండులుగా రావడం, లేదంటే వాటి గుల్ల కొట్టుకుపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అటువంటివన్నీ రాకుండా ఉంటుంది. మనకి ఇక్కడంతా కూడా మనం తక్కువ ఉపధరణలో చేసినప్పుడు. ఇవే కాకుండా ఏంటంటే ఈ వాటర్ క్వాలిటీలో ఆక్సిజన్ మనం బాగా చూసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి మనం ఏరేటలు పెడుతున్నాం, ఒక ఎకరానికి 4 ఏరేటలు పెడుతున్నాం, లేదా మనం అనుకున్నట్టు 250-300 కేజీలకి ఒక 1 HP ఏరేటర్ పెడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం ఎంత కాలం వేస్తున్నాం ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఆక్సిజన్ అనేది చాలటం లేదని తెలుస్తుంది. ఎందుకంటే మిగతా చర్యలు అన్నీ వాడడం వల్ల దానివల్ల అందుకేంటంటే మనం ఈ ఏరేటలు సరిపోతుందని చూసుకుని ప్రతిరోజు కూడా మన రొయ్యల చర్యలు కూడా ఉదయాన్నే ఆక్సిజన్ ఒకసారి కొలిచి అప్పుడు 5 ppm మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు మన రొయ్య చెరువులను చక్కగా చేస్తున్నట్లే. ఎప్పుడైతే 5 ppm లేదో మరుసటి రోజుకి 4 ppm పడిపోతుందంటే ఎప్పుడైతే వాతావరణం తేడాగా ఉందో మనం ఇస్తున్న ఏరేషన్ సరిపోవట్లేదు. అందుకేంటి మనకు ఆల్రెడీ మనకి 4 ఏరేటర్లు ఎకరానికి ఉన్నట్లయితే ఇంకొక ఏరేటర్ ఎక్కువ పెట్టుకోవడం, లేదు మనం అవర్స్ తక్కువ వేస్తూ ఉంటే దాన్ని పెంచుకోవడం, మేత ఇచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో అంతా కూడా మనం ఏరేషన్ వేస్తున్నాం అయినా చాలట్లేదు అనుకుంటే అప్పటికి కూడా మనకి 5 ppm రావట్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఏరేటర్ని పెంచుకోవాలి. ఆ విధంగా పెంచుకొని మనం చూడాలి. తర్వాత నీటి యొక్క రంగు, ఆ నీటి రంగును కూడా జాగ్రత్తగా గమనించుకొని మనం ఏంటంటే కొద్దిగా ఉపదనం అది తక్కువ ఉంటుంది కనుక దాన్ని ఇంచుమించు మన రంగు అనేది గోల్డెన్ ఎల్లో కలర్ కానీ లేదా లేత ఆకుపచ్చ రంగు, గోధుమ ఆకుపచ్చ రంగు ఈ విధంగా ఉండాలి.
మనకు కొద్దిగా బాగా సెలైన్ తక్కువ ఉంటుంది కనుక, లేదా కొద్దిగా సెలైన్ ఉన్నప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్. ఈ విధంగా చూసుకొని మనకు ఆ ప్లాంక్టాన్ కూడా దాంట్లో సమృద్ధిగా ఉంది అని కూడా నేర్చుకుంటే దాని గురించి ఏంటంటే మన మినరల్స్, లేదంటే మన కొన్ని చెరువులు ఏంటంటే మన ఆర్గానిక్ కార్బన్ బాగా తక్కువగా ఉంటుంది కనుక ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉంటే మనకు వెర్మీ కంపోస్ట్ అనేది వాడుకుంటాం. ఎకరానికి ఇంచుమించు ఒక ఆల్రెడీ మనం పిల్లని వేసేసినట్లయితే మనకి 50 కేజీలు మనం రెగ్యులర్గా వాడుకున్నట్లయితే చాలా వరకు మనకి మినరల్ సప్లిమెంట్కి కూడా పనికొచ్చి మనకి చాలా వరకు వెన్నమేరు ఆయిల్లో ఉపయోగపడుతుంది. ఈ వెన్నమేరు ఆయిల్లో కూడా మన లీటర్ లోతు అనేది పూర్తిగా 6 అడుగులు తగ్గకుండా ఈ నీటి లోతునే యజమాని చేయాలి. ఈ విధంగా మనం ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం ఈ వేసవికాలంలో మనం అనుకున్నట్లుగా మనం అధిక దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందొచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలో రైతు శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానాలను పెంపొందించేందుకు రైతు సాధికార సంస్థ, రైతు సేవా కేంద్రాలు సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాబోయే పంట సీజన్లలో రైతాంగాన్ని ఎలా సన్నద్ధపరచాలి అనే అంశంపై చర్చించారు. ఇందులో భాగంగానే ప్రకృతి సేద్య విధానాలను అవలంబిస్తున్న రైతుల పొలాలను సందర్శించారు. జీవామృతాల తయారీతో పాటు పీఎండీఎస్ విధానంపై అవగాహన కల్పించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావము వలన వాతావరణం మార్పులు రానున్న ఖరీఫ్ తర్వాత రబీ సీజన్స్లో గమనిస్తామని వాతావరణ శాఖ వారు తెలియచేయడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వేసవిలో మనం గమనిస్తాము. తర్వాత కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు కూడా రానున్న పంట కాలంలో ఖరీఫ్ సీజన్లో మనం గమనించగలము. భారతదేశము దక్షిణ మధ్య ప్రాంతంలో ఈ నైరుతి ఋతుపవనాలు బలహీనపడడం ద్వారా మనకి వర్షాలు తక్కువగా కురుస్తాయి. వర్షాలు సరిగా రాకపోవడం చేత సాగు విస్తీర్ణము తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని రానున్న ఖరీఫ్ రబీ సీజన్ 2026 ఈ ఎల్నినో ప్రభావాన్ని, ఈ ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా మనం వ్యవసాయంలో, ఉద్యానవన పంటల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, రైతాంగాన్ని ఎలా ఈ పరిస్థితులకు మనము సిద్ధపరచాలి అన్న అంశంతో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల మీద క్షేత్రస్థాయిలో రైతు సాధికారిక సిబ్బంది మరియు రైతు సేవా కేంద్ర సిబ్బంది కలిసి ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల మీద ప్రధాన పంట, ప్రధాన సీజన్కి ముందుగానే ఒక 70-80 రోజుల ముందు ఈ పిఎండిఎస్ అనే ఒక సాగు పద్ధతి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, పంట కాలానికి ముందే ఒక 80 రోజుల ముందు 8 రకాల పంటలు, ఆకుకూరలు కావచ్చు, లేక గోంగూర, గోరుచిక్కుడు, బెండ, ఇటువంటి పంటలను పెల్లెటింగ్ ద్వారా విత్తన గుళికలు తయారు చేసుకొని ఇవి వెదజల్లినప్పుడు ఖరీఫ్ సీజన్కి ముందు మనకి వర్షం వచ్చినప్పుడు ఇవి మొలకెత్తుతాయి. దీని ద్వారా ఆకుకూరలు, తర్వాత గోంగూర లాంటివి 30-35 రోజులకి ఈ పంటలు వస్తాయి. రైతుకి ఆదాయం అనేది ఉంటుంది. సంవత్సరం పొడవునా కూడా 365 రోజులు ఈ పంట భూమిని కవర్ చేసే విధంగా ఉంటుంది. దీనివలన సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అన్నది, తర్వాత భూమి సారవంతం కావడము, భూమికి నీటిని పట్టుకునే సామర్థ్యము పెరగడము, భూసారం అనేది కూడా పెరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.